హలో అండి. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాము. రవ్వ అనేది లోపల నుండి మంచిగా ఉడికిపోయి పొడి పొడిలాడుతూ వచ్చేలాగా చేద్దాము ఈ వీడియోలో. సో, చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కూడా గోధుమ రవ్వ ఉప్మా అనేది. మనము ఒక కప్పు రవ్వ తీసుకుంటే 2 కప్పుల నీళ్ళైతే ముందుగా స్టవ్ పైన పెట్టుకోవాలి. అలాగే ఉప్మా చేసుకోవడానికి మరో గిన్నెని స్టవ్ పైన పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఇవి కొంచెం చిటపటమన్నాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, గుప్పెడన్ని పల్లీలు. అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు పల్లీలు. ఇంక ఇవి కొంచెం చిటపటమన్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. పచ్చిమిర్చి కారానికి సరిపోను వేయొచ్చు. ఇంకా క్యారెట్, పచ్చి బఠానీ లాంటి ఏవైనా కూరగాయ ముక్కలు వేయాలంటే వేయొచ్చు. నేనైతే ఏమీ వేయలేదిక్కడ. కొంచెం కరివేపాకు, ఇదొచ్చేసి అల్లం తురుమండి. అల్లం ముక్కలైతే గనక పల్లీలు వేసుకున్నాం కదా, పల్లీలతో పాటు వేసేసుకోవచ్చు అల్లం ముక్కలైతే. తురుము కాబట్టి చివర్లో వేశాను. ఇంక ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత రవ్వ వేయాలి. 1 కప్పు గోధుమ రవ్వ. దొడ్డు రవ్వ అంటాం కదా అది. ఇంకా రవ్వ మంచిగా రంగు మారేదాకా సన్నని మంట మీద వేయించుకోవాలి. ఇలా మంచిగా వేగిపోయి రంగైతే మారిపోయింది. ఇప్పుడు నీళ్లు కూడా మరిగిపోయినాయి. ఇంకో స్టవ్ పైన నీళ్లు పెట్టాం కదా 2 కప్పులు, ఆ నీళ్లు వేయాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేయాలి దీంట్లో. ఇది ఉండలేమీ కట్టదు, అలాగే వెంటనే చిక్కబడదు. మనం ఉప్పేసి కాస్త టేస్ట్ చూసుకునే టైం అయితే ఉంటుంది. ఇంకా ఉప్పు వేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి, తగ్గితే ఇంకొంచెం వేసుకోవచ్చు ఉప్పు. ఒకసారి కలిపేసి 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించాలి. 1 నిమిషం తర్వాత మళ్ళొకసారి కలపాలి. అడుగున ఇంకొంచెం వాటర్ అయితే ఉంది. కలిపేసి ఇంకొక నిమిషం పాటు మళ్ళీ ఉడికించాలి. మూత పెట్టి ఉడికించాలి. ఒక నిమిషం తర్వాత ఇంక నీళ్ళైతే ఏమీ లేవు. బాగా కలిపేసి మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు అలాగా వదిలేయాలి. మొత్తం ఒక 3 నిమిషాల్లో అయితే మంచిగా ఉడుకుతుంది. 3 నుండి 4 నిమిషాలు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. నేనైతే ఒక కప్పు, ఒక పావు కేజీకి కొంచెం తక్కువ ఉంటుందంతే. 3 నిమిషాల్లో అయితే ఉడికిపోయింది. ఒక్కొక్క నిమిషం అలా గ్యాప్ ఇచ్చుకుంటూ కలిపితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు అలా వదిలేసామంటే మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది ఉప్మా. మనం పంచదారతో కానీ, పికిల్‌తో కానీ దేనితో అయినా తినొచ్చు. ఏది లేకపోయినా ఉట్టిదే అలా తినేసేయొచ్చు. చాలా బావుంటుంది గోధుమ రవ్వ ఉప్మా అయితే. చల్లారిన కొద్దీ ఇంకా పొడిగా ఉంటుంది. ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇదైతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. నాకైతే పికిల్‌తో ఇష్టము.